హాయ్ గైస్, ప్రజెంట్ మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ సేల్లో కనుక ఒక మంచి ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటే మాత్రం, అది కూడా మీ బడ్జెట్ అనేది ఒక 60,000 రూపీస్ లోపు ఉంది అని అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రజెంట్ మనకి ర్యామ్ అండ్ ఎస్ఎస్డి ప్రైజెస్ అయితే దారుణంగా పెరిగిపోయాయి అనమాట. ఈ టైంలో మీరు ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ సేల్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ సేల్ అయిపోయిన తర్వాత మీరు పర్చేస్ చేయాలంటే మాత్రం మీకు అట్లీస్ట్ ఒక 10,000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ వరకు మీరు ఎక్స్ట్రా అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఈ మనీ మిగిల్చుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సేల్స్ అయితే పార్టిసిపేట్ చేయండి. మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయినా, లేదా కోడింగ్ కోసం యూజ్ చేయాలనుకున్నా, లేదా గేమింగ్ కోసం యూజ్ చేయాలనుకున్నా 60,000 రూపీస్ మీ బడ్జెట్ ఉంది అని అనుకుంటే మాత్రం ఒక టాప్ 5 ల్యాప్టాప్స్ అయితే నేను మీ ముందు అయితే పెడుతున్నాను. సో ఖచ్చితంగా వీటిని కనుక తీసుకున్నట్లయితే మీకు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుందన్నమాట. ఇక వితౌట్ డిలే మనం డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే HP 15 ల్యాప్టాప్ అయితే ఉంటుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 తో అయితే వస్తుంది. మొత్తం 14 కోర్స్ అయితే ఉంటాయి. దీంట్లో 4 పర్ఫార్మెన్స్, 8 ఎఫిషియెంట్, 2 లో పవర్ అయితే ఉంటాయి అనమాట. దాంతోపాటు మీకు ఇప్పుడు మనం ప్రెజెంట్ ఏ ల్యాప్టాప్ తీసుకున్నా మనం ఏఐ పనులు అయితే ఎక్కువ చేస్తూ ఉంటాము. సో ఏఐ పనులు ఎక్కువ చేయాలి అంటే మాత్రం మనకి NPU అయితే ఉండాలి. అదే మనకి న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. ఇది ఉండడం వల్ల ఈ అయితే మనం ఏఐ వర్క్ చేస్తూ ఉంటాము, అవి కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోతూ ఉంటాయి అనమాట. అదైతే దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ మీకు ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే 16GB DDR5 ర్యామ్ అయితే ఉంటుంది. మీరు కావాలంటే 32GB ర్యామ్ వరకు అయితే పెంచుకోవచ్చు. 512GB మీకు Gen 4 SSD అయితే ఉంటుంది. ఇక గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే ఇంటెల్ ARC గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. ఇది ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేస్తే మీకు గ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అయితే చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఒకవేళ GTA ఆడుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒక 50 నుంచి 60 FPS వరకు సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 15.6 ఇంచెస్ వరకు మీకు ఫుల్ HD IPS డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 300 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది, చాలా బ్రైట్గా అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ వచ్చేటప్పటికి మీకు ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 5 అవర్స్ అయితే ఈజీగా మీరు వాడేసుకోవచ్చు. ఇక దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 60 నుంచి 65,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. మీకు అండర్ 60,000 రూపీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మోటో బుక్ అయితే ఉంటుంది. మోటో బుక్ 60 అనమాట. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేటప్పటికి మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అని అయితే చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ వచ్చేటప్పటికి మనకి ఇంటెల్ కోర్ 7తో అయితే వస్తుంది అనమాట. ఇది కోర్ 5 ఏదైతే ఉందో దానికంటే 13% వరకు మనకి కొంచెం బెటర్ ఎఫిషియన్సీ అయితే ఇస్తుంది అనమాట. ఇక డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి 14 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 2.8K OLED డిస్ప్లే అనమాట. ఇది డిస్ప్లే అయితే మాత్రం లిటరలీ మీరు లవ్లో పడిపోతారు వాడిన తర్వాత. వేరే డిస్ప్లేస్ మీకు ఏమి నచ్చవు, అంత మంచిగా అయితే OLED డిస్ప్లే ఉంటుంది. OLED డిస్ప్లే అంటే మీకు తెలుసు కదా, బ్లాక్స్ అనేది చాలా డీపర్గా వస్తూ ఉంటాయి. 120 Hz వరకు మీకు రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. ఇక బ్రైట్నెస్ వచ్చేటప్పుడు మనకి 1100 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే ఇస్తుంది. మీరు ఒకవేళ కలర్ గ్రేడింగ్ కోసం చూస్తున్నారు, లేదా వీడియో ఎడిటింగ్ కోసం చూస్తున్నారు అని అంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇది మీకు ఇవ్వగలుగుతుంది. మంచి యాక్యురేట్ కలర్స్ అయితే మీకు తీసుకురావస్తుంది అనమాట. మంచి బ్రైట్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 16GB ర్యామ్ అయితే మనకి DDR5 ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 512GB మీకు Gen 4 SSD అయితే ఉంటుంది. రెండు కూడా మీరు కావాలంటే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇవి మనకి స్టాండర్డ్తో వస్తున్నాయి. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్ HD IR వెబ్ క్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇంకా మీకు ఫింగర్ ప్రింట్ రీడర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఒక 1 డేలో మీరు ఒక 5-6 అవర్స్ అయితే ఈజీగా బ్యాకప్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. మీరు హ్యాపీగా అయితే వాడుకోవచ్చు. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ కనుక చూసినట్లయితే మనకి Asus VivoBook 14 అయితే ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేటప్పుడు మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్తో వస్తుంది. సిరీస్ 2 ప్రాసెసర్ అనమాట. ఇది చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు. గ్రాఫిక్స్ వచ్చేటప్పుడు మనకి ఇంటెల్ ARC గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ర్యామ్ వాడితే ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. దీంట్లో మీకు ఒకవేళ డిస్ప్లే కనుక చూసినట్లయితే మీకు 14 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి గ్లాస్ ఫినిష్ ట్రాక్ ప్యాడ్ అయితే ఉంటుంది అనమాట. మనకు మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు మనకి ఆ చిరాకు రాకుండా చాలా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే మనకి 65 వాట్స్ Type-Cకి సంబంధించినటువంటి అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ల్యాప్టాప్తో పాటు మొబైల్ ఏమన్నా ఛార్జింగ్ చేసుకోవాలన్నా సరే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మనం ఫోర్త్ వన్ కనుక చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ Galaxy Book 4 అయితే ఉంటుంది. సో ఎవరైతే నాకు బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కావాలని అనుకుంటూ ఉంటారో సో వాళ్ళ కోసం అనమాట ఇది. దీని ప్రాసెసర్ వచ్చేటప్పుడు మనకి ఇంటెల్ కోర్ i7తో వస్తుంది. 13th Gen 13555U అయితే వస్తుంది అనమాట. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 16GB LPDDR4X ర్యామ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని అప్గ్రేడ్ చేయాలి అని అంటే మాత్రం మీరు అప్గ్రేడ్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు 512GB వరకు Gen 4 SSD అయితే ఉంటుంది అనమాట. దీంట్లో డిస్ప్లే విషయానికి వస్తే 15.6 ఇంచెస్ మీకు ఫుల్ HD IPS ప్యానల్తో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బ్యాటరీ వచ్చేటప్పటికి మీకు ఒక 6 అవర్స్ నుంచి 7 అవర్స్ వరకు చాలా ఈజీగా బ్యాకప్ అయితే వచ్చేస్తుంది. సో ఇవి మీకు టాప్ 4 అనమాట. ఇక మీరు 5th కనుక చూసుకున్నట్లయితే MacBook Neo అయితే ఉంటుంది అనమాట యాపిల్ నుంచి. సో మీరు హ్యాపీగా దీన్ని కూడా తీసుకోవచ్చు, మీకు బడ్జెట్ సెగ్మెంట్లోనే వస్తుంది. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే యాపిల్ A18 Pro చిప్తో అయితే వస్తుంది అనమాట. iPhone 16 Proలో మీకు ఏదైతే చిప్ అయితే ఉంటుందో అదే చిప్ను మీకు దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 13 ఇంచెస్ మీకు IPS డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 500 నిట్స్ వరకు మీకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కలర్ యాక్యురసీ అయితే చాలా బాగుంటుంది. ఇక నేను ప్రత్యేక
ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మీకు యాపిల్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో. ఇక బ్యాటరీ వచ్చేటప్పుడు మీకు 15 నుంచి 16 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. మీరు ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా సరే మీకు ఒక 8 అవర్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు రఫ్గా వాడినప్పటికీ కూడా. ఇక ఇది వచ్చేటప్పటికి 8 GB ర్యామ్తో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు బ్యాక్ లైట్ కావాలంటే మాత్రం దీంట్లో బ్యాక్ లైట్ అయితే లేదు కీబోర్డ్కి, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదన్నా చిన్న చిన్న పనులు చేయాలనుకుంటే మాత్రం ఇది సరిపోతుంది. మీరు ఒకవేళ స్టూడెంట్ అయినప్పటికీ కూడా ఇది మీకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. మీకు లైఫ్ ఎక్కువ కావాలని అనుకుంటే కూడా మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఆసిస్ నుంచి ఆసిస్ టఫ్ గేమింగ్ A15 అయితే ఉంటుంది. ఇది ఒక గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. ఎవరైతే నాకు గేమింగ్ కోసం బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటారో సో వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవాలి. దీని ప్రాసెసర్ వచ్చేటప్పటికి Ryzen 7తో అయితే వస్తుంది అనమాట. గ్రాఫిక్ కార్డ్ వచ్చేటప్పటికి NVIDIA RTX 3050 అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ గేమింగ్ కోసం ల్యాప్టాప్ చూస్తున్నారంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక్కడ డిస్ప్లే విషయానికి వస్తే 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 15.6 ఇంచెస్ డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ వచ్చేటప్పటికి మనకి మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ అయితే ఉంటుంది అనమాట. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు ఈ ల్యాప్టాప్స్ అన్ని కూడా మీకు ఇలాగే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇది మీకు గేమింగ్ ల్యాప్టాప్. సో గేమింగ్ ల్యాప్టాప్ అనగానే మీరు వెంటనే మైండ్లోకి వచ్చాలి దీని బ్యాటరీ బ్యాకప్ అనేది రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే చాలా వరకు తక్కువ అయితే ఉంటుంది. మాక్సిమం మనం 3 అవర్స్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ లేదు నేను ఇంకా రఫ్గా వాడుతున్నాను అని అంటే ఒక 2.5 అవర్ వరకు మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకంటే మీరు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీంట్లోనే కాదు మీరు ఏ గేమింగ్ ల్యాప్టాప్ తీసుకున్నప్పటికీ కూడా కంపెనీ చెప్పేదానికి రియల్ టైంలో మనకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ కంక్లూజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కోసం కావాలి అనుకుంటే మాత్రం Asus Vivo Book 14 అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. బెస్ట్ డిస్ప్లే కావాలి అనుకుంటే మాత్రం మోటో బుక్ అయితే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. బికాస్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి OLED డిస్ప్లే వస్తుంది కాబట్టి. నాకు బ్యాటరీ కావాలి అనుకుంటే ఇందాక నేను చెప్పాను కదా సామ్సంగ్ గ్యాలక్సీ Book 4 అనేది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో నాకు ఇలా కాదు నాకు బ్యాటరీ లైఫ్ ఇంకా ఎక్కువ కావాలి కానీ ఇంకా మంచి కంపెనీ నుంచి కావాలి అని అనుకుంటే మాత్రం మీకు మ్యాక్బుక్ నియో అనేది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. లేదా నాకు ఓన్లీ గేమింగ్ కోసమే చూస్తున్నాను అనుకుంటే మాత్రం ఆసిస్ టఫ్ గేమింగ్ 15 అనేది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది అనమాట. ఇది ఫైనల్గా మీరు ఒకవేళ మంచి ల్యాప్టాప్ తీసుకోవాలి ఒక 60,000 రూపాయల లోపు అని అనుకుంటే మాత్రం ఇవి మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో గైస్ ఇవి మీరు ఒకవేళ 60,000 రూపీస్లో మంచి ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే వీటిని అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదు మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలంటే పక్కన మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మాక్సిమం మన లింక్స్ యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి. హై పాయింట్స్ అయితే ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.